హలో అండి. ఇప్పుడు ఒక ప్రాపర్టీ చూడడానికి వచ్చాము. అగ్రికల్చర్ ల్యాండ్ ఇది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి రాయనపాడు ఊర్లో నుంచి వస్తూ ఉండేది. రాయనపాడు ఊర్లో నుంచి వచ్చే దారి ఇది. రాయనపాడు ఊరు నుంచి టేపు జక్కంపూడి వెళ్ళే దారి ఇది. ఇక్కడ వచ్చేసరికి టిట్కో హౌసెస్ కనబడుతున్నాయి కదా, టిట్కో హౌసెస్ ప్లస్ ఇది వచ్చేసరికి వెస్ట్ బైపాస్ రోడ్ అండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వెస్ట్ బైపాస్ రోడ్. రాయనపాడు నుంచి ఈ రోడ్లో వచ్చేటప్పుడు మనకి రైట్ సైడ్లో ఉంటుందండి ఇది ల్యాండ్. మొత్తం 2 acres అండి వచ్చింది సేల్కి. ఇప్పుడు ఫస్ట్ ఇది చూస్తున్న వచ్చేసరికి 1 acre, దాని బ్యాక్ సైడ్ బిట్ కూడాను 1 acre అండి. మొత్తం 2 ఎకరాలండి. 2 ఎకరాలు వచ్చేసరికి కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్ ఇది. అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చింది. దీనికి వచ్చేసరికి మనకి బాగా డెవలప్మెంట్ అవుతుందండి ఈ ఏరియా. మనకి 1/2 kilometerలో ఉంటుందండి ఇది. బైపాస్ రోడ్డు 1/2 kilometerలో వస్తుంది. ఇది వచ్చేసరికి ఇంకా రోడ్డు కూడా డెవలప్ చేస్తున్నారు. 30 feet రోడ్ చేస్తున్నారు. ఇది కూడా వచ్చేసరికి అగ్రికల్చర్ రోడ్ లాగా 20 feet రోడ్ వేశారు. తర్వాత 33 feet రోడ్ చేస్తున్నారండి ఇది. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ కూడా అవ్వచ్చు. ఎవరైనా కావాలంటే కనుక మనకి అగ్రికల్చర్ ల్యాండ్ గుంటుపల్లి, రాయనపాడు ఇటు సైడ్ కావాలంటే కనుక ఎవరన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి అగ్రికల్చర్ ల్యాండ్ కంప్లీట్గా. ఇది ఏదన్నా మీరు కమర్షియల్గా తర్వాత వేర్ హౌస్కి కానీ దేనికైనా ప్లాన్ చేసుకున్నా కానీ బాగుంటుంది. ఇది వచ్చేసరికి విజయవాడ అవుట్స్కట్స్లో ఉంటుందండి. అవుట్స్కట్స్లో మీకు ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుంది. కమర్షియల్గా కూడా పనికి వస్తుందండి ఇది వచ్చేసరికి. ల్యాండ్ అయితే కనుక ఇక్కడ మనకి ఈ రోడ్డు కూడా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే పక్కన మనకి కాలువలాగా వెళ్తుంది కదా, దాన్ని కొంచెం తగ్గించేసి మనకి 60 feet రోడ్డు వరకు చేసే అవకాశం ఉందండి ఇది. ఇక్కడ కంప్లీట్గా చుట్టూ కూడాను అగ్రికల్చర్ ల్యాండ్స్. ఈ టైప్ వచ్చేసరికి VTPS అండి. ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా, ఇది VTPS. మొత్తం అన్నిటికీ మధ్యలో ఉందండి ఇది ల్యాండ్. ఇది మొత్తం ఇక్కడ అన్ని హౌసెస్, చుట్టుపక్కల దగ్గరలో ఒక 1.5 kilometer దూరంలో హౌసెస్ కూడా ఉన్నాయి. ఎవరన్నా కావాలంటే కనుక కింద నెంబర్కి స్క్రోల్ అవుతుంది కదా, నెంబర్కి కాల్ చేయొచ్చండి. ఇక్కడ దగ్గరలో మనకి ఇబ్రహీంపట్నంలో కూడా వస్తుందండి రూట్ ఇది. అసలు ఇది వచ్చేసరికి బైపాస్ పడింది. బైపాస్ పడిన తర్వాత బాగా పెరిగినాయండి ప్రైసెస్ కూడా. ఇటు వచ్చేసరికి ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే రూట్లో లెఫ్ట్లో ఉంటుందండి ఇది. హైదరాబాద్ తీసుకోవాలనుకున్నా కానీ, లేదంటే కనుక విజయవాడ వాళ్ళు హైదరాబాద్ రూట్లో ఏదైనా కావాలన్నా కానీ ఇది బాగా దగ్గరకు వస్తుందండి. బైపాస్ రోడ్ కూడా దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసరికి విజయవాడ సిటీ నుంచి దాదాపుగా ఒక 7 kilometers 8 kilometers వస్తుందండి ఇది. ఇబ్రహీంపట్నం VTPSకి వచ్చేసరికి ఒక 3 kilometers వస్తుందండి ఇది. ఇదిగోండి ఇది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 3 kilometers వస్తుంది ల్యాండ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయట్లేదండి, అందరూ వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సార్. చాలా చాలా థ్యాంక్ యూ.